లేని ఎడల మీతో చెప్పుదును, మీకు స్థలములు సిద్ధపరచ వెళ్ళుచున్నాను. ప్రభువు చెప్తున్న ఈ మాట 14వ అధ్యాయం ప్రారంభంలో, మీ హృదయములను కలవరపడనీయకుడి, దేవుని యందు విశ్వాసం ఉంచుచున్నారు, నా యందు విశ్వాసం ఉంచండి అని చెప్పి స్థలాలు సిద్ధం చేయడానికి నేను వెళుతున్నాను అని చెప్పిన ఆ దేవుడు, ఆయన ఈ మాటలు చెప్పడానికి ముందు 13వ అధ్యాయంలో ఆయన చేసిన కార్యక్రమం ఓ రకంగా 13వ అధ్యాయానికి కొందరు బైబిల్ పండితులు ఇలా పేరు పెట్టారు దానికి, దాసుని స్వరూపం. మరొక ఆయన యజమానుడు దాసుడిగా మారిన సందర్భం అంటూ రకరకాలైన భావాలు. మొత్తానికి యజమానుడే దాసుడిగా మారిన ఆ సందర్భం. నేను మీకు స్థలాలు సిద్ధపరచ వెళుతున్నాను, మీకోసం నేను ప్రత్యేకమైన స్థలాలు పరలోకంలో సిద్ధం చేస్తాను. అప్పటి వరకు మీ హృదయాలు కలవరపడనీయొద్దు. సరే, మరి ఎలా బ్రతుకుతారు నేను వచ్చే వరకు ఈ భూమి మీద? ఎలా జీవిస్తారు నేను వచ్చే వరకు ఈ భూమి మీద? ఇలా బ్రతకండి, ఇలా చెయ్యండి అని 13వ అధ్యాయంలో ఆయన చేసి చూపించి వెళ్ళిపోయాడు. 13వ అధ్యాయంలో ఆయన చేసి చూపించి వెళ్ళిపోయాడు. ఆయన శిష్యులకు, మీ వెనువెంటే నేను ఉంటాను, మీ వాక్యాన్ని స్థిరపరచడానికి నేను అద్భుతాలను, స్వస్థతలను, సూచక క్రియలను మీ ద్వారా జరిగిస్తాను అని చెప్పాడు. శిష్యుల ద్వారా అద్భుతాలు, స్వస్థతలు, సూచక క్రియలు ఎందుకు జరిగాయి, ఎందుకు చేయవలసి వచ్చింది అనంటే, మార్కు సువార్త 16వ అధ్యాయంలో 20వ వచనంలో చెప్పాడు. మార్కు సువార్త 16:20 చదవండి. వారు బయలుదేరి వాక్యం అంతటా ప్రకటించిరి, ప్రభువు వారికి సహకారుడై ఉండి వెనువెంట జరుగుచూ వచ్చిన సూచక క్రియల వలన వాక్యమును స్థిరపరచుచుండెను. వాక్యాన్ని స్థిరపరచడానికి స్వస్థతలను, అద్భుతాలను వాడుకున్నాడు దేవుడు. వాక్యాన్ని స్థిరపరచడానికి ఆ రోజు స్వస్థతలు ఎందుకు చేయవలసి వచ్చింది, అద్భుతాలు ఎందుకు చేయవలసి వచ్చింది అనంటే, వాక్యం వాళ్ళ మధ్యలోకి వెళ్ళటం కోసం, వాక్యం వాళ్ళ మధ్యలోకి చేరటం కోసం ఆ అద్భుతాలు కానీ, స్వస్థతలు కానీ, సూచక క్రియలు కానీ చేశాడు. అపోస్తుల కార్యగ్రంథం 4వ అధ్యాయం 30వ వచనంలో కూడా చూస్తాం. రోగులను స్వస్థపరచుటకును 4:30 నీ పరిశుద్ధ సేవకుడైన యేసు నామము ద్వారా సూచక క్రియలను, మహత్కార్యములను చేయుటకును నీ చెయ్యి చాచి ఉండగా నీ దాసులు బహుధైర్యంగా నీ వాక్యమును బోధించున్నట్లు అనుగ్రహించుము. ఈ వాక్యము ప్రజల మధ్యలోకి వెళ్ళటం కోసం, వాళ్ళు నమ్మటం కోసం ఆ రోజు శిష్యుల ద్వారా అద్భుతాలు, సూచక క్రియలు, స్వస్థతలను ఏర్పాటు చేసుకున్నాడు దేవుడు. ఆ రోజు స్వస్థతలు, అద్భుతాలు, సూచక క్రియల ఏర్పాటులో ఉద్దేశం, అవి జరగటంలో గల ఉద్దేశం ఏంటంటే వాక్యం ప్రజల్లోకి వెళ్ళాలి అని. ఇప్పుడు వాక్యం ప్రజల్లోకి వచ్చేసింది కదా, వాటి పట్ల శ్రద్ధ చూపించవలసిన అవసరం లేదు, వాటి వల్ల శ్రద్ధ చూపించవలసిన అవసరం లేదు. ప్రభువారు ఏం చెప్పి ఈ భూమి మీద నుంచి వెళ్ళిపోయాడో ఆ విషయాల మీదే ఈరోజు మనం మనసు ఉంచాలి. మీరు ఎలా బ్రతకాలో ఇలా బ్రతకండి, ఇలా ఉండండి, ఇలా చేయండి, ఇలా జీవించండి, మీ జీవనం, మీ విధానం ఇలా ఉండాలి అని చెప్పి మాదిరి చూపించి ఆయన వెళ్ళిపోయాడు. అయితే ఈనాటి బోధకులు ఎలా మారిపోయారు అని అంటే, ఉన్నతమైన స్థానంలోకి సెలబ్రిటీస్గా మారిపోయారు. వీళ్ళని ఏమంటామంటే సెలబ్రిటీ బోధకులు. మీకు తెలుసు కదా, సెలబ్రిటీ బోధకులు చాలామందే ఉన్నారు. వాళ్ళతో కలిసి భోజనం చేయాలనుకో 20,000 కట్టాలి ఒకళ్ళైతే. మరొకళ్ళు అనుకో ఫోటో దిగాలనుకో, సినిమా వాళ్ళు ఇస్తున్నారు కదరా నాయన సెల్ఫీ, సినిమా వాళ్ళు ఉచితంగా ఇస్తున్నారు సెల్ఫీ, ఎక్కడైనా కనపడితే రాజకీయ నాయకులు ఇస్తున్నారు. ఈ సెలబ్రిటీలకి డబ్బులు కట్టి ఫోటో దిగాలి, ఫోటోకి 10,000. కలిసి భోజనం చేస్తే, ఆయనతో కలిసి భోజనం చేస్తే
20,000 కాదు 30,000 లక్ష రూపాయలు కడదాం, జీవితకాలం ఆకలి కాకుండా ఉంటే చెప్పండి కదా. మరి 1,00,000 రూపాయలు ఇచ్చేద్దాం, ఇక మనకు ఆకలి కాదు అంటే ఆ 1,00,000 పెట్టుబడిగా పెడదాం, ఇటు మిగులుతాయి కదా, తినే పని ఉండదు, దానికోసం ఆశించేది ఉండదు, ఎదురు చూసేది ఉండదు, ఇకేం ఉండదు. మళ్ళీ 4-5 గంటల తర్వాత మళ్ళీ ఆకలే కదా. ఏం జరిగింది ఆయనతో కలిసి భోజనం చేస్తే? మన సహవాసం దేవునితో ఉండాలి, ఆ వ్యక్తులతో కాదు, ఏ వ్యక్తులతోని కాదు. సహోదర భావం ఉండొచ్చు, తప్పు కాదు. అయితే ఈ ప్రస్తావన నేను ఎందుకు తీసుకొచ్చానంటే, మరి కొంతమంది అద్భుతాలు మా వలన జరిగిపోతాయి, అద్భుతాలు లేక స్వస్థతలు మా ద్వారా జరిగిపోతాయి అని చెప్పుకొని ప్రచారం చేసుకున్నారు. అసలు ఎందుకు జరిగాయని చెప్తున్నాడు బైబిల్లో ఈ అద్భుతాలు కానీ స్వస్థతలు కానీ? వాక్యం ప్రజల దగ్గరికి వెళ్ళటం కోసం. వాక్యం ప్రజల దగ్గరికి వెళ్ళాలి. అది చూసి ఆ చుట్టూ ఉన్నవాళ్ళు అక్కడికి చేరి, ఆ చుట్టూ ఉన్నవాళ్ళు అక్కడికి వచ్చి నమ్మి ప్రభువుని విశ్వసించడానికి కారణం అవ్వాలి అని చెప్పి ఆ అద్భుతాలను, ఆ స్వస్థతలను, ఆ సూచక క్రియలను వాడుకున్నాడు. అయితే ఈ ప్రచారం ఇదేంటి అని అంటే, అయ్యగారు ఈ మధ్యకాలంలో పెన్నుకు ప్రార్థన చేసిస్తే ఆ పెన్నుతో రాసిన వాడు ఫెయిల్ అవ్వడంట. అయ్యగారు పెన్నుకు ప్రార్థన చేసిస్తాడు. మొన్న తమ్ముడు చెప్తున్నాడు, ఆల్ టికెట్ నీ ఆల్ టికెట్కి ప్రార్థన చేస్తావు, వాడు చదవకపోతే నువ్వు ఆల్ టికెట్కి ప్రార్థన చేస్తే ఆఖరికి వాడి నెత్తి మీద చేయబెట్టి ప్రార్థన చేస్తే ఏమవుద్ది అంటే, ఇలాంటి ఒక ప్రచారాన్ని సమాజంలోకి తీసుకుని వచ్చి విశ్వాసం వాక్యం మీద, దేవుడి మీద కాకుండా మనుషుల మీదకి తిప్పుకునే ప్రయత్నం చేస్తూ వచ్చారు. నేటి దినాల్లో మనుషుల మీదకి పోయేలాగా చేస్తూ వచ్చారు. నేను మీకోసం స్థలాన్ని సిద్ధం చేస్తున్నాను, అయితే ఈ భూమి మీద మీరు ఎలా బ్రతకాలో నేను చెప్తాను, ఇలా బ్రతకండి అని చేసి చెప్పి చూయించి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. మనం మన ధ్యాస 13వ అధ్యాయం మీదే ఉంచుతాం. ఈ 13వ అధ్యాయం మీద ఉంచి ధ్యానం చేసే ప్రయత్నం చేద్దాం. ఇందులో నేను 3 ఆలోచనలు మీ దృష్టికి తీసుకుని వచ్చే ప్రయత్నం చేస్తా. ఈ 3 ఆలోచనల్లో పరిశుద్ధాత్మ దేవుని స్వరం ఎలా వినబడుతుంది ఈ అధ్యాయంలో, నేను ఆయన ఏం చెప్పదలుచుకున్నాడు పరిశుద్ధాత్మ దేవుడు ఈ అధ్యాయంలో. మొదటి వచనంలో చూడండి, తాను ఈ లోకంలో నుండి తండ్రి యొద్దకు వెళ్ళవలసిన గడియ వచ్చినని యేసు పస్కా పండుగకు ముందే ఎరిగిన వాడై లోకంలోనున్న తన వారిని ప్రేమించి వారిని అంతము వరకు ప్రేమించెను. పరిశుద్ధాత్మ స్వరం అని ఎందుకన్నాను నేను అనంటే, పరిశుద్ధాత్మ దేవుడు యోహాను ద్వారా పరిశుద్ధాత్మ దేవుని ఆలోచనలు యేసుక్రీస్తు ప్రభు ఏం చేయనయ్యున్నాడో అన్న విషయాన్ని రాయిస్తూ వచ్చాడు. సాధారణంగా సువార్తల్లో ఏమని రాయబడి ఉంటుంది అనంటే, అప్పుడు యేసు ఎలా అనెను, అలా అనెను, ఆ తర్వాత శిష్యుడు ఇలా అనెను, మరోలా అనెను, శాస్త్రులు ఆయనను ఇలా అన్నారు అని చెప్తూ ఉంటారు. కానీ ఇక్కడ రాస్తున్న ఈ రైటింగ్ ఎలా ఉంది అనంటే, పరిశుద్ధాత్మ దేవుడు కావాలని యోహానుతో ఈ లైన్ రాయించాడు. ఏమని రాయిస్తున్నాడు పరిశుద్ధాత్మ దేవుడు అనంటే, తాను ఈ లోకం నుండి తండ్రి యొద్దకు వెళ్ళవలసిన గడియ వచ్చినని యేసు పస్కా పండుగకు ముందే ఎరిగిన వాడై లోకంలోనున్న తన వారిని ప్రేమించి వారిని అంతము వరకు ప్రేమించాడు అని చెప్తున్నాడు. తన వారిని ప్రేమించాడు, అంతము వరకు ప్రేమించాడు. శిష్యుల నుండి ప్రభు అంతరంగం కోరుకున్నదేంటో పరిశుద్ధాత్మ దేవుడు చెబుతూ ఉన్నాడు. ఇది యేసు మనసులో ఉన్నది అని, ఆ మనసులో ఉన్న దానిని పరిశుద్ధాత్మ దేవుడు రైటింగ్లోకి తీసుకొని వచ్చాడు. ఏంటి అది? ఇప్పుడు ఏం చదువుకుంటున్నాం? తన వారిని ఆయన ప్రేమించాడు. నేను నిన్ను ప్రేమిస్తున్నాను అన్న విషయం నువ్వు తెలుసుకోవాలి అనేది దేవుని ఆలోచన. తన శిష్యులు ఆ విషయాన్ని తెలుసుకోవాలి, శిష్యులు ఆ విషయాన్ని గుర్తించాలి అని ఆయన కోరుకుంటున్నాడు, ఆయన ఆశిస్తున్నాడు. ఈ మాటే 35వ వచనంలో కూడా చెప్పాడు చూడండి, మీరు ఒకరి ఎడల ఒకరు ప్రేమ గలవారైన ఎడల దీనిని బట్టి మీరు నా శిష్యులని అందరూ తెలుసుకుంటారు అని చెప్పాడు. మీరు నా శిష్యులని అందరూ ఎప్పుడు తెలుసుకుంటారు అని అంటే, ఒకరిని ఒకడు మీరు ప్రేమించుకున్నట్లయితే అని అన్నాడు. ప్రేమ అనేది ఎలా ఉండాలో, దాని కొనసాగింపు ఎలా ఉండాలో, ఎంతవరకు ఇది చెప్పడం ద్వారా శిష్యుల్లో ఒక ఆలోచనను స్థిరమైన ఆలోచనను పుట్టించాలనుకున్నాడు ప్రభు. శిష్యుల్లో ఒక స్థిరమైన తలంపును పుట్టించాలనుకున్నాడు ప్రభు. శిష్యుల్లో ప్రేమ యొక్క స్థానం, ప్రేమ యొక్క విలువ, ప్రేమ యొక్క అవసరత ఎలాంటిదో ప్రభు వారికి చూపించాలనుకున్నాడు. ఈ గ్రహింపు వాళ్ళలో కలగాలని దేవుడు ఆశించాడు. ఆశించి ఈ ప్రక్రియను, లేకపోతే ఈ అధ్యాయం ప్రత్యేకంగా ఒక డిఫరెంట్గా కొనసాగుతున్నట్లుగా మనం చూస్తాం.
మనం చేస్తున్న పని ఏదైనా కావచ్చు, దైవిక సంబంధమైన పని, అది చిన్నదా పెద్దదా అనేది పక్కన పెడితే మనం చేస్తున్న ఆ పనిలో ప్రేమ యొక్క ప్రాధాన్యత ఎంత ఉందో కూడా మనం ఆలోచించేయాలి. చర్చిలో చేసినా, చర్చి సంబంధమైనది చేసినా, అది భౌతిక సంబంధమైన పరిచర్యన, ఆత్మ సంబంధమైన పరిచర్యన. భౌతిక సంబంధమైన పరిచర్య అయితే ఇంకా ఏదైనా కట్టడమా, కూల్చటమా, కొండమా, తేవటమా, పెట్టడమా, అమర్చడమా, ఇవన్నీ ఏమైనా కావచ్చు భౌతిక సంబంధమైన పరిచర్య. భౌతిక సంబంధమైన పరిచర్య. రెండోది ఆత్మ సంబంధమైన పరిచర్య. పాడటమా, వాయించటమా, లేకపోతే ప్రార్థించటమా, ఆరాధించటమా, ప్రకటించటమా, ఇవేవైనా కావచ్చు. ఆత్మ సంబంధమైన పరిచర్య. ఏది చేసినా మనం దీంట్లో ప్రేమ యొక్క స్థానం ఎంత ఉంది. నేను బోధ చేస్తున్నానే అనుకోండి, ఇక్కడ నిలబడి నేను బోధ చేస్తున్నాను, అది అలాగా, ఇది ఇలాగా, మరొకలాగా అని బోధ చేస్తూ నాలో ప్రేమ లేకపోతే, నా బోధలో ప్రేమ లేకపోతే, ప్రేమ కలిగి నేను బోధ చేయకపోతే, నాశనం కావాలని కోరి బోధ చేస్తే, బాగుపడాలని కోరి ప్రార్థించకుండా నాశనం అవ్వాలని కోరి ప్రార్థిస్తే, ఇదిగో మీరు నాశనం అయిపోతారని ఏలియాలాగానో లేకపోతే బాప్తిస్మ యోహానులాగానో ప్రవక్తల్లాగానో బోధ చేసి, ఇదిగో మీ మీదకి నాశనం వస్తుందని ద్వేష భావంతో బోధిస్తే ఎలా ఫలిస్తుంది? అది ఎలా ఫలిస్తుంది? అందులో ఫలితం కనబడదు, అందులో ఫలము కనబడదు. మనం చేసే ఏ పనైనా సరే, భౌతిక పరిచర్య కూడా కావచ్చు, మందిరంలో చేసే పరిచర్య కూడా కావచ్చు, నేనే చేయాలి అనుకొని చేయటం, తర్వాత ఇతరులని చిన్నగా చేయటం కోసం నా పని ద్వారా ఇది ఏమవుతుంది అని అంటే, ఇతరులని తక్కువ చేయడం అనేది ప్రేమ లేని తత్వం, ప్రేమ లేకపోవటం. ప్రేమ లేని వాడు దేవుని కోసం కొండలు మోసినా ప్రయోజనం లేదు, బండలు పగలగొట్టినా ప్రయోజనం లేదు. ప్రేమ లేనివాడు దేవుని కోసం ఏ పని చేసినా కూడా దాని వలన అతడికి ప్రయోజనం లేదు, ఆ పనిని బట్టి దేవుని ప్రజలకు కూడా ప్రయోజనం శూన్యంగా మారుతుంది. అందుకే అంటున్నాను, మనం ఏం పని చేసినా అందులో ప్రేమ యొక్క పాలు ఎంత. మనం చేసే పరిచర్యలో, మనం చేసే పనిలో ప్రేమ యొక్క పాలు ఏ స్థానంలో ఉంది? కొరింథీయులకు పౌలు రాస్తూ మొదటి పత్రిక 13వ అధ్యాయం 8వ వచనంలో ఇలా అన్నాడు, ప్రేమ శాశ్వత కాలం ఉండును, నిరర్ధకమైపోయేవి చాలా ఉన్నాయి, కానీ ప్రేమ మాత్రమే నిలిచి ఉంటుంది, ప్రేమ మాత్రమే శాశ్వత కాలం ఉంటుంది అన్నాడు 8వ వచనంలో. కనుక ప్రేమ లేకపోతే వ్యర్థం. పౌలు ఏమన్నాడు? దేవదూతల భాషలతో మాట్లాడిన, మనుష్య భాషలతో నేను మాట్లాడిన, ఆఖరికి నా దేహాన్ని కాల్చబడటానికి, కోయబడటానికి ఇచ్చినా సరే ప్రేమ లేనివాడనైతే వ్యర్థం. ప్రవచించు కృపావరాలు నాకు ఎన్ని కలిగినా, ఎలాంటి బోధకుడుగా నేను మారిపోయినా ప్రేమ లేనివాడనైతే వ్యర్థమే. నాకున్నదంతా సర్వము త్యాగం చేసిన, నా సమస్తాన్ని నేను అర్పించిన ప్రేమ లేనివాడనైతే నేను ఎవరును? వ్యర్థుడను అని అన్నాడు. ప్రేమ లేని పని ఏదైనా వ్యర్థమే దేవుని సన్నిధిలో. ఈ విషయం శిష్యులు గుర్తించాలి అని ప్రభు అనుకుంటున్నాడు అని పరిశుద్ధాత్మ దేవుడు ఈ భాగంలో రాయించాడు. 13వ అధ్యాయం చివరి వచనం, 13వ వచనం, కాగా విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ, ఈ మూడు నిలుచును, మళ్ళీ వీటిలో శ్రేష్టమైంది ప్రేమ అని చెప్పాడు. మళ్ళీ వీటిలో శ్రేష్టమైంది ప్రేమ. ప్రేమ ఆచరణ దగ్గర, ప్రేమను అనుసరించే దగ్గర ఎంత లోపంతో ఉన్నామో ఆ గ్రహింపు ఎంత ఉందో మిత్రులారా. క్రైస్తవ్యం అంటేనే ప్రేమ మతం. తెలియని వాళ్ళకి అదొక్కటి మాత్రం బాగా తెలుసు. క్రైస్తవం అంటే ఏంటి? ప్రేమ మతం. మన దేశంలో క్రైస్తవం అంటే ప్రేమ మతం అని బాగా బలంగా ఉండటానికి మరొక కారణం ఏంటంటే క్రైస్తవ మిషనరీలు. వాళ్ళు వచ్చి ఈ దేశంలో చేసిన త్యాగం, వాళ్ళు వచ్చి ఈ దేశంలో అసూలు బాసారు, చనిపోయారు. వాళ్ళు చనిపోయారు, తమ ప్రాణాలను కోల్పోయారు, సమస్తాన్ని త్యాగం చేశారు, తమ కోసం ఏం మిగిల్చుకోలేదు. ఎవరూ సుఖపడిన వాళ్ళు లేరు, ఎవరూ కూడా సంపాదించుకున్న వాళ్ళు లేరు, ఎవరూ తమ పిల్లలకు కూడా కూడబెట్టిన వాళ్ళు లేరు. మన బైబిల్ మన చేతిలోకి రావడానికి విలియం కేరీ గారు కారణమైతే, ఆయన పిల్లలు చనిపోతూ వస్తూ ఉంటే వైద్యానికి డబ్బులు లేక, తిండి లేక, సొసైటీ నుంచి ఆయనకు వచ్చిన డబ్బులన్నీ కూడా ఆయన ముద్రణ చేయటం కోసమే ఉపయోగించాడు. ఎక్కడా కూడా ద్వేషించలేదు. ఈ ప్రజల కోసం ఇంత కోల్పోవాలా అని ఎప్పుడూ అనుకోలేదు. ఆయన బైబిల్ ముద్రణ కంప్లీట్ చేసుకున్న తర్వాత
ఆ ముద్రణ కంప్లీట్ అయిన తర్వాత ఆ ప్రతులన్నీ వరుసగా పేర్చారు. వరుసగా పేర్చిన తర్వాత ఓ రోజు అది కాలిపోతుందని ఆయనకి సమాచారం అందించారు ఎవరో. సార్, నీ ప్రెస్ మొత్తం కాలిపోతుంది అని చెప్పారు. ఆ మంటల్లో అంతా ట్రాన్స్లేషన్ కంప్లీట్ అయిపోయింది. ప్రింటింగ్, అప్పుడు కంపోజింగ్ ప్రింటింగ్ అంటాం అనమాట. ఆ కంపోజింగ్ ప్రింటింగ్ కంప్లీట్ అయిపోయింది. కాలిపోతూ ఉండగా ఎవరో చెప్పారు, అక్కడ పరిగెత్తుకుని వస్తూ ఉండగా సేమ్ నాకు ఈ సందర్భం ఏమైనా జ్ఞాపకం వచ్చిందంటే యోబు మొదటి అధ్యాయంలా జ్ఞాపకం వచ్చింది ఆ పుస్తకం చదువుతున్నప్పుడు. ఎవరో వచ్చి ఇది చూస్తూ ఉండి ఎవరో వచ్చి చెప్పారు, సార్ మేడం గారు ఎలాగో చేస్తున్నారంటే ఆమె భార్య పిచ్చిదైపోయి పిచ్చిగా చేస్తూ ఉందని చెప్పేశారు ఇంటి దగ్గర నుంచి వర్తమానం. ఆయన పరుగున ఇంటికి వెళ్ళాడు. అదేంటి భార్య ఇలా ఎందుకు చేస్తుంది అని అంటే అప్పటికే 6 సంవత్సరాల బాబు రోజుల తరబడి జ్వరం పీడితుడయి జ్వరంతో బాధపడుతూ ఆ బిడ్డ చనిపోయాడు. ఆ బిడ్డ చనిపోయాలకే తట్టుకోలేక ఈ తల్లి, అప్పటికే 3-4 చనిపోయారు, తట్టుకోలేక ఈ తల్లి పిచ్చిదైపోయి పిచ్చిగా చేస్తూ ఉంది ఇల్లంతా. ఇప్పుడు ఒక మనిషిగా ఆయన స్వదేశాన్ని విడిచిపెట్టి పరాయి దేశానికి వచ్చిన తర్వాత ఈ ప్రజలకు సువార్త ప్రకటించాలి, వాక్యం అందించాలి అని ఆశించిన వాడిగా ఆయన చేస్తున్న ఆ పని సర్వం నాశనం అయిపోయిన తర్వాత అచ్చులు కూడా కాలిపోయాయి అని చెప్తాడు. అందులో ఆ పలకలు, ప్రింటింగ్ ప్రెస్కి సంబంధించిన పలకలు కూడా అప్పుడు లక్కతో తయారు చేసేవాళ్ళు, అవన్నీ కాలిపోయాయి. సర్వం కోల్పోయాడు. ఏం లేదు, ఒట్టిగా నిలబడ్డాడు. మిషనరీ సొసైటీ వాళ్ళు ఏం చెప్పారు అని అంటే నీకు జాగ్రత్త లేదా అన్నట్టుగా, నీ వల్లే జరిగిందేమో ఇది అన్నట్టుగా. అప్పుడు ఆకులతో కప్పిన గుడిసెలో ఇవన్నీ జరుగుతున్న నేపథ్యంలో నిప్పంటుకొని ఆ పేపర్లు మొత్తం కాలిపోయినాయి, సర్వం కాలిపోయింది, ఇంకేమీ లేకుండా అయిపోయింది. ఇంటికి వచ్చి చూస్తే భార్య పిచ్చిదైంది. పిచ్చిది ఎందుకు అయింది? కొడుకు చనిపోయినందుకు పిచ్చిదైంది. వీడు చనిపోతే ఎందుకు పిచ్చిదైంది? అప్పటికే 2-3 చనిపోయారు కాబట్టి ఆమె పిచ్చిదైపోయింది. ఎక్కడ కూడా వెనక్కి తిరిగి చూడలేదు. ఈ ప్రజల కోసం ఏదో ఒకటి చేయాలి. త్యాగం. మనవాడు కాదు, మన దేశస్థుడు కాదు, మన మతస్థుడు కాదు, మన రంగు కాదు, మన రూపం కాదు, మనమేంటో సంబంధమే లేదు. ఆయన అంతటి గొప్ప పరిచర్య చేశాడు. అందుకనే ఆయనే కాదు, మిషనరీ గురించి ఎంతమంది గురించి మనం మాట్లాడుకున్నా ఎంత ఆశ్చర్యంగా ఉంటుందో, ఎంత అద్భుతంగా ఉంటుందో. హెడ్సన్ టేలర్ అని చైనాకి వెళ్ళాడు ఒక ఆయన. హెడ్సన్ టేలర్ అని ఆయన జీవితం ఒక విచిత్రమైన జీవితం. ఒక చైనా దేశానికి మిషనరీగా వెళ్ళాడు. ఓ రోజు నేను ఆయన పుస్తకాన్ని చదివి ఒక 20 సంవత్సరాల క్రితం నా ఇంట్లో నేను ఒంటరిగానే ఉన్నాను. ఆ పుస్తకాన్ని చదివి నేను గట్టిగా ఏడవటం మొదలు పెడితే ఆ చుట్టూ మొక్కజొన్నలు ఇరిచే వాళ్ళు అందరూ వచ్చారు నా దగ్గర. నాకేం పాంగరిచిందేమో అనుకున్నారంట వాళ్ళంతా వచ్చి. కేవలం ఒక వ్యక్తి జీవితం ఇంత ప్రభావం చూపుతూ ఉంటే మరో వ్యక్తి మీద మన ప్రభువు జీవితం మన మీద ప్రభావం ఎందుకు చూపడం లేదు? మన ప్రభువు జీవితం మన మీద ఎందుకు ప్రభావం చూపట్లేదు? క్రైస్తవ్యం అంటేనే ప్రేమ మతం. మదర్ తెరీసా గారు కుష్ఠరోగుల్ని ముట్టుకుంది, కుష్ఠరోగం ఉన్న వాళ్ళని ముట్టుకొని బాగు చేసింది కాబట్టి ఆమె ప్రేమను ప్రకటించింది. ప్రేమ కలిగిన వాడు మా దేవుడు కాబట్టి మమ్మల్ని ఇలా చేయమన్నాడు అని చెప్పింది. ఆమె ఒక శ్లోకం తీసుకొచ్చింది, మానవ సేవయే మాధవ సేవ. మదర్ తెరీసా గారు తీసుకొచ్చిన మాటే అది. కనుక మిత్రులారా, మనుషులకు సేవ చేస్తే దేవునికి చేసినట్లే అని భావించి సర్వస్వాన్ని త్యాగం చేసుకొని ఆమె ఈ దేశానికి వచ్చి పనిచేసింది. కాబట్టి వాళ్ళు చేసిన పని పరిచర్యలను బట్టి ఈ సమాజానికి అర్థమైంది ఏంటంటే క్రైస్తవ మతం ఏమి మతం? ప్రేమ మతం అని నమ్మింది ఈ లోకం. మరి క్రైస్తవ మతం ప్రేమ మతం అని బయట ఉన్న వాళ్ళు నమ్మితే, ఇందులో ఉన్న వాళ్ళకి ప్రేమ లేకపోతే, ఇది అనుసరించే వాళ్ళకి, ఇందులో ఉన్న వాళ్ళు, ఇందులో నడిచే వాళ్ళకి ప్రేమ లేకపోతే, నేతి బీరకాయలాగా మన బ్రతుకులు. నేతి బీరకాయలో నెయ్యి ఉండదు, నేతి బీరకాయలో నెయ్యి ఉందా? పాలకూరలో పాలున్నాయా? ఉండవు. మరి క్రైస్తవ్యంలో ప్రేమ ఉందా అంటే ఏం చెప్పాలి మనం? క్రైస్తవులలో ప్రేమ ఉందా అంటే ఏం మాట్లాడాలి మనం ప్రేమ కలిగి నడుచుకోగలుగుతున్నామా అంటే ఏం మాట్లాడాం? ప్రేమను ఆచరించే దగ్గర, ప్రేమను అనుసరించే దగ్గర మన లోపాలను ఎరిగి దేవుని దగ్గర ఎంత ఏడవాలి మిత్రులారా. ప్రభువా, నేను ప్రేమించలేకపోతున్నాను, నేను క్షమించలేకపోతున్నాను, నేను ఆ మనిషిని అసలు తీసుకోలేకపోతున్నాను. పాత నిబంధనలో లేవీకాండంలో ఒక దినాన్ని ఏర్పాటు చేసుకున్నారు వాళ్ళంతా. లేవీకాండము 16వ అధ్యాయం 30-31 వచనంలో ఒక దినాన్ని ఏర్పాటు చేసుకున్నారు. అందులో ధర్మశాస్త్రం కింద ఉన్నవారు ఒక బలిని ఏర్పాటు చేసి ఒక విశ్రాంతి దినాన్ని ఏర్పాటు చేసుకొని
దేవుని ప్రేమను గుర్తు చేసుకుంటూ దుఃఖించాలి అని దుఃఖ దినాన్ని ఏర్పాటు చేసుకున్నారు. అంటే 16వ అధ్యాయం 30-31 ఏడవటానికే ఒక రోజుని వాళ్ళు ఏర్పాటు చేసుకున్నారు అని చెప్తుంది దేవుని వాక్యం. ఏడవటానికే వాళ్ళు ఒక రోజుని ఏర్పాటు చేసుకున్నది ఎందుకు? వాళ్ళు ఆరాధన చూసి, వాళ్ళ ఆరాధన ఎలాంటిదంటే మెటీరియలిస్టిక్ వర్షిప్. వాళ్ళది పాత నిబంధనలో ఉన్న ఆరాధన. అది పదార్థ రూపకమైన భౌతిక సంబంధమైన ఆరాధన వాళ్ళది. దాన్ని చూసే వాళ్ళు ఆరాధించారు. మన ఆరాధన ఆత్మ సంబంధమైన ఆరాధన. మన ఆరాధనకు మూలం మన ప్రభు శిలువలో మరణించినందుకు. వాళ్ళు ఆవో, ఎద్దో, మేకో, గొర్రెనో, పావురమో ఒకవేళ చనిపోతే వాళ్ళ పక్షంగా గొర్రెను చూసి ఏడుస్తాడా ఎవడైనా? అయ్యో గొర్రె గారు నా కోసం చనిపోయా, నువ్వెంత మంచి గొర్రెవైనా ఏడుస్తాడు ఎవడైనా? కానీ ఆ బలిని జ్ఞాపకం చేసుకొని అది నీకు బదులే అని ఏడవండి అని చెప్పాడు వాళ్ళకు. దుఃఖ దినాన్ని ఒకదాన్ని ఏర్పాటు చేశాడు. ఈరోజు ఆత్మీయుడు కనీసం కన్నీరు కార్చలేని ఆత్మీయుడు, ప్రేమ లేని ఆత్మీయుడు, ప్రేమించలేని ఆత్మీయుడు. కృపలో ఉన్న మనం దేవుని ప్రేమను, దయను, అల్పుడు, మాటికి తప్పిపోయే లక్షణం ఉన్న ఒక మనిషి కోసం ఆయన చేసిన త్యాగాన్ని గుర్తు చేసుకుంటే మనం ఇంకా ఎంతగా ఏడవాలి. అందుకనే ప్రేమ గురించి పౌలు 14వ అధ్యాయం మొదటి పత్రిక, కొరింథీయులకు పౌలు రాసిన మొదటి పత్రిక 14వ అధ్యాయం మొదటి వచనంలోనే ఉంది చూడండి. ప్రేమ కలిగి ఉండుటకు ప్రయాసపడండి అని అన్నాడు. ప్రేమ కలిగి ఉండటం అంత ఈజీ కాదు. వింటున్నారా? ప్రేమ కలిగి ఉండటం అంత ఈజీ ఏం కాదు. మాటలతో చెప్పుకున్నంత ఈజీగా ప్రేమ కలిగి ఉండలేడు మనిషి. నేను ప్రేమిస్తున్నాను అని చెప్తే సరిపోదు, అది క్రియలో కనబడాలి. క్రియలో కనబడని భక్తి, క్రియలో కనబడని ప్రేమ అది నిజమైనవి కావు. క్రియలో కనబడనివి ఏవి కూడా నిజంగా నా మనసులో ఉంది, నీకేం తెలుసు నేను ఎంత భక్తిపరుణ్ణో. భార్య భర్తతో ఇలా అంది, నువ్వు కూడా రా చర్చికి. చాలే చర్చికి పోతేనే దేవుడా. చాలా తెలివిగా మాట్లాడతారు, తెలివైన మాటలు అనుకొని. చర్చికి పోతేనే దేవుడా, నీకంటే నేను ఎంత భక్తి కలిగి ఉన్నానో నీకేం తెలుసు. మీకు ఎవరన్నా ఉన్నారు అలాంటి? నీకంటే నేను ఎంత భక్తి కలిగి ఉన్నానో దేవుని మీద నీకేం తెలుసు అని అంటుంటారు. ఆమె రమ్మనంటే ఆ మాటతో అంత భక్తిపరుడు నేను ఎందుకు కదిలించాలే ఈమె వచ్చేసిద్ది అనమాట చర్చికి. అంత భక్తిపరుడు జోలికి రావాల్సిన అవసరం ఏముందలే అని. మిత్రులారా, ఇక్కడ ఏంటి అని అంటే ప్రేమ క్రియలో కనపడాలి. మనసులో ఉంటే ప్రభు ఏం చెప్పాడు? హృదయము దేనితో నిండి ఉంటే నోరు అది మాట్లాడుతుంది. మరి హృదయంలో నిజంగా ప్రేమే ఉంటే నోట్లోంచి శాపాలు ఎందుకు వస్తాయి? నోట్లో నుంచి తిరస్కారాలు ఎందుకు వస్తాయి? నోట్లో నుంచి దైవ వ్యతిరేక సంబంధమైనవి ఎందుకు వస్తాయి? రావు. అందుకని దేవుని వాక్యం అని చెప్తుంది 15వ అధ్యాయం యోహాను రాసిన సువార్త 12వ వచనం చూడండి. 15:12 నేను మిమ్మల్ని ప్రేమించిన ప్రకారము మీరు ఒకరినొకరు ప్రేమించవలననిదే నా ఆజ్ఞ. ఇప్పుడు 17వ వచనం చూడండి. మీరు ఒకరినొకడు ప్రేమింపవలనని ఈ సంగతులు మీకు ఆజ్ఞాపించుచున్నాను. ఈ మాటలు యోహాను తన పత్రికలో ఎన్నిసార్లు రాశాడో కదా ప్రేమ గురించి. సువార్తలో ఎన్నిసార్లు రాశాడో కదా ప్రేమ గురించి. ప్రేమ 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 ఇవన్నీ ఎందుకు పరిశుద్ధాత్మ దేవుడు వెలికి తీసుకొని వచ్చి గ్రంథస్థం చేయించాడు అని అంటే మనము గుర్తించాలి. ఇక్కడ మొదటి సందర్భంలో ఆత్మస్వరం ఏం చెప్తుంది ఇక్కడ అనంటే, ఆ స్వరం చెప్తున్నది ఏంటి అనంటే, లోకంలో తన వారిని ఆయన ప్రేమించాడు. నేను మిమ్మల్ని ప్రేమించినట్లు. ఎప్పటి వరకు ప్రేమించాడు? అంతం వరకు. ఇది వరకు వాళ్ళు ప్రేమ కలిగి ఉండేవాళ్ళు, కానీ ఇప్పుడు లేదు. ఇప్పుడు ఇదివరకు స్నేహం చేసేవాళ్ళు, కానీ ఇప్పుడు లేదు. అంటే మధ్యలో ఏమైపోయింది? బ్రేకప్. ఫ్రెండ్షిప్ ఏమైపోయింది? బ్రేకప్. మధ్యలో ఆగిపోయింది స్నేహం. ఎందుకని స్నేహం ఆగిపోయింది? అది నిజమైందైతే కొనసాగేది. అది నిజమైందైతే కొనసాగేది. అవసరాన్ని బట్టి ఏర్పడిన బంధాలు ఈ బంధాలన్నీ. ఈ భూమి మీద మన స్నేహాలు, బంధాలు, బంధుత్వాలు ఇవన్నీ ఏంటంటే అవసరాన్ని బట్టి ఏర్పడ్డాయి. కాబట్టి అవసరాలు తీరిన తర్వాత పలచబడిపోతాయి, కాలక్రమంలో కనుమరుగైపోతాయి. ఇవి శాశ్వతంగా కొనసాగే బంధాలు కానే కావు. ఆఖరికి చెప్తున్నాను, వింటారా? భార్యాభర్తల బంధం కూడా తప్పదు. కాబట్టి ఒకరి మీద ఒకరు ఆధారపడి బ్రతికే బంధం కాబట్టి అది తప్పదు. కాబట్టి అది కొనసాగుతూనే ఉంది. కానీ నిజంగా యథార్థ హృదయంతో ప్రేమ కలిగి అనుసరించే కుటుంబ బంధాలను ఎన్ని చూడగలం మనం? ఎన్ని చూడగలం? ఒంటరిగా వాళ్ళని కూర్చోబెట్టి మాట్లాడగలిగితే, నా భర్త నన్ను బాగా ప్రేమిస్తాడు, నా భార్యకి నేనంటే చాలా ఇష్టం అని పరిపూర్ణంగా హృదయ శుద్ధితో అంతరంగంలో నుంచి 100కి 100 చెప్పగలిగిన వాళ్ళను ఎంతమందిని చెప్పగలరో మీరు చెప్పండి ఒకసారి.
అవసరాలను బట్టి, అవి అవసరాలను బట్టి. అసలు ప్రేమ ఉండదని నేను అంటాంలా, ఉంటుంది ప్రేమ. ఎందుకు ప్రేమ ఉంటుంది? నాకు హెల్ప్ చేసేవాడి మీద నాకు దయ కనికరం ప్రేమ ఉండదేంటి? వాడు బయటోడనే ఉంటుంది, భార్య అయినా ఉంటుంది. అంతవరకే. అంతకు మించి ఉండేదే బదులు ఆశించకుండా ప్రేమించగలిగేది ప్రేమ. నాకు ఇష్టం లేకపోయినా తన ఇష్టాన్ని నేను గౌరవించటమే నేను ప్రేమించడం. మళ్ళీ చెప్తా, అర్థమైందా నేను చెప్పింది? నా భార్యకి ఇష్టమైతే అది నాకు ఇష్టం లేకపోయినా తన ఇష్టాన్ని నేను గౌరవించి తన ఇష్టాన్ని నేను ప్రేమించితే నిజంగా తనని ప్రేమించినట్టు లెక్క. హే, నాకు ఇష్టం లేనిది ఇంట్లోకి తెచ్చావో అన్నాను అనుకో, ఆమె అంటే నాకు ఇష్టమైనట్టు కాదు. అప్పుడు ఆమె అంటే నాకు ఇష్టం లేదు నిజమే, కానీ నీకు ఇష్టం కదా, నేను దాన్ని అనుమతిస్తున్నాను. కారణం నీ ఇష్టమే. భలే చెప్పారు చూడండి. నీ ఇష్టమే నా ఇష్టం అనగలిగితే, అసలు నాకు ఇష్టమే లేదు కానీ నీ ఇష్టమే నా ఇష్టం అనగలగటం ప్రేమ. ప్రేమ అందుకే అన్నాడు, ఏం చేస్తుందంటే ప్రేమ అయితే అన్నింటినీ ఓర్చుకుంటుంది, సహిస్తుంది, తాళుకుంటుంది. ఇంకేమన్నాడు? సహిస్తుంది, ప్రేమ అన్నింటినీ సహించును, ఓర్చుకొనును, సహించును, దయ చూపించును, మత్సరపడదు, డంబంగా ప్రవర్తింపదు, ఉప్పొంగదు, అమర్యాదగా నడవదు, స్వప్రయోజనం విచారించుకొనదు, కోపపడుతుంది కానీ ఎలా కోపపడదు? త్వరగా కోపపడదు. ఊరికి కోపపడితే ఏం ప్రేమది? ఊరికే కోపపడితే అది ఎలా ప్రేమ అవుతుంది? కోపపడుతుంది, కోపం రాదు అండంలా ప్రేమకు కూడా కోపం వచ్చింది. దేవుడే ప్రేమ, మరి ఆయన కోపం లేదేంటి? దేవుడు కోపం లేదు, కోపం వస్తుంది ఎప్పుడు? అది ఏదో అరాచకం జరిగిపోతే, అది ఏదో నాశనం జరిగిపోతే, ఏదో నష్టం జరిగిపోతే. ఊరికి కోపపడితే ఏమవుతుంది అప్పుడు? అది ఒక శాడిజం అవుద్ది అప్పుడు. త్వరగా ఎలా కోపపడ చదవండి, 5వ వచనం, కొరింథీ మొదటి పత్రిక 13వ అధ్యాయం 5వ వచనం. త్వరగా కోపపడదు, అది అపకారం. అప్పుడు నువ్వేం చేసావు? మన పెళ్ళైన కొత్తలో నన్ను ఏమన్నావు? అలా ఉండకూడదు, అలా ఉండకూడదు. కుటుంబ విలువలు కూడా మంట కలిసిపోతున్నాయి, ఇది క్రైస్తవులు అయిపోయినా సరే. కారణం ఏంటి అంటే నిజమైన ప్రేమ కనుగొనలేకపోతున్నాం మిత్రులారా. నిజమైన ప్రేమ కనుగొనలేకపోతున్నాం. నిజమైన ప్రేమలు దేవుని పిల్లల్లో కూడా లేవు. నిజమైన ప్రేమలు ఆత్మీయుల మధ్యలో కూడా మనం చూడలేని దౌర్భాగ్యపు పరిస్థితుల్లో సంఘాలు ఉన్నాయి. రెండో విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తా, త్వరగా ముందుకెళ్ళిపోదాం. దేవుని ఆత్మ చూపిన ప్రభు యొక్క అంతరంగ బాహ్య పరిస్థితి లేకపోతే స్వరూపం అనుకోండి. దేవుని ఆత్మ ప్రభువు యొక్క అంతరంగ బాహ్య స్వరూపాన్ని ఎలా చూపాయి? 13వ అధ్యాయం యోహాను సువార్త 3, 4, 5 వచనాల్లో ఇలా ఉంది. తండ్రి తన చేతికి సమస్తము అప్పగించినని, తాను దేవుని యొద్ద నుండి బయలుదేరి వచ్చిననియు, ఆ పురుషుల్లో చదువుతున్నారు, చదవండి. బయలుదేరి వచ్చిననియు యేసు ఎరిగి భోజన పంక్తిలో నుండి లేచి తన పై వస్త్రము అవతల పెట్టివేసి ఒక తువాలు తీసుకుని నడుమునకు కట్టుకొనెను. తుడుచుటకును మొదలుపెట్టి. చాలండి, థ్యాంక్ యూ. ఈ 3 వచనాలు ఏం చెప్తున్నాయి? యేసుక్రీస్తు చేసిన ఒక పనిని గురించి చెప్తున్నాయి. లేఖనం ఈ దృశ్యాన్నే దాసుని స్వరూపం అని అన్నాడు. యజమానుడు ఎలాగ మారిపోయాడు? అక్కడ ఒక దాసుడిగా మారిపోయాడు. ఎంత విచిత్రం అనంటే ఇది దాసుని స్వరూపం. నిజానికి తగ్గించుకోవడం అంటే ఏంటి? తగ్గించుకోవడం అంటే ఏంటి? తగ్గించుకోవటం ఏంటి? ఒక్కళ్ళకు కూడా తగ్గించుకోవటం అంటే తెలియదు. ఏమోనండి, మేము ఎప్పుడు తగ్గించుకోవాలా అంతగా, ఏమో తగ్గించుకోవాలి అన్నట్టు పెడుతున్నారులే, మీకెందుకు తెలియదు? చెప్పండి, తగ్గించుకోవడం అంటే ఏంటి? యేసుక్రీస్తు ప్రభు తనను తాను ఏం చేసుకున్నాడు? తగ్గించుకున్నాడు, రిక్తుడిగా చేసుకున్నాడు అని వాక్యం చెప్తుంది. ఈ దృశ్యం ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం
7వ వచనంలో దైవజనుడు రాశాడు, ఫిలిప్పీ పత్రిక, మనుష్యుల పోలికగా పుట్టి ఎవరి స్వరూపం ధరించాడు నా ప్రభు? దాసుని స్వరూపాన్ని ధరించాడు. యజమానుడు ఈ భూమి మీదకి వచ్చినప్పుడు ఆయన ధరించిన రూపం, స్వరూపం ఎవరిది అనంటే ఒక దాసుని స్వరూపాన్నే ఆయన ధరించాడు. మన వెనక ఉన్నవారి ఆలోచన ఎలా ఉందో, మన పక్కన ఉన్నవారి ఆలోచన ఎలా ఉందో తెలియగానే మన లోపల నుంచి మృగత్వం బయటకు వచ్చింది. అసూయ, అసహనం, చిరాకు, వాళ్ళు ఏది మాట్లాడినా కటువుగా మాట్లాడడం. ఎందుకంటే వాళ్ళు నన్ను ఏదో అన్నారని, వారు నా గురించి తప్పుగా మాట్లాడారు అని, వారు నా పట్ల అన్యమనస్కంగా వ్యవహరించారు అని, వారు నన్ను నిందించారు, తిరస్కరించారు, అవమానపరిచారు, ఏదో చేశారు అని ఆ విషయం మనకు తెలియగానే ఆ వ్యక్తుల్ని ముఖంలోకి చూడగలమా? ఆ వ్యక్తులతో మాట్లాడగలమా? ఆ వ్యక్తిని అయినా ప్రేమించగలమా? ద్వేషం పొంగుకొస్తూ ఉంటుందన్నమాట. మన ఉద్రేకాలు దేవుని కృప ద్వారా అదుపు చేయగలిగిన మన మాటల్లో అవి బయటకు వచ్చేస్తూనే ఉంటాయి. ఏదో ఒక సందర్భం నుంచి, ఏదో ఒక మూల నుంచి, ఇదిగో నువ్వు నన్ను ఇలా అన్నావు అని డైరెక్ట్గా అనం, కానీ ఆ ఈసడింపు మాటలు మన లోపల నుంచి బయటకు వస్తూనే ఉంటాయి. ఆ ఈసడింపు మాటలు ఏదో ఒక సందర్భంలో, ఏదో ఒక సమయంలో అవి బయటకు వస్తూనే ఉంటాయి. అంటే మన తత్వం ఎంత దుర్మార్గంగా ఉంటుందో ఆలోచించవచ్చు. ప్రత్యక్షంగా అనకపోయినా పరోక్షంగానైనా ఏదో ఒకటని అహాన్ని చల్లబరుచుకుంటుంటాం. ఎందుకంటే ఆయన అప్పుడు ఏదో అన్నాడంట, ఈయనకి నిజం తెలియదు, ఎవరి ద్వారానో ఆ విషయాలు ఇక్కడకు చేరతాయి. ప్రేమించడం మర్చిపోతాం. ఇది మనలో మన ఆత్మ స్వభావంపై శరీర స్వభావం పొందుకునే విజయం. ఇలా ప్రవర్తించడం బయట ఎవ్వరికి తెలియకపోవచ్చు, అది లోపల ఉండొచ్చు, కానీ శరీరతత్వం పొందుకునే విజయం మిత్రులారా ఇది. మాట, చర్యలు బహిర్గతం కానంత వరకు ఆ వ్యక్తి ఎవరో మనకు అర్థం కాడు. ఆ వ్యక్తి మాట్లాడడం మొదలుపెట్టిన తర్వాత, ఆ వ్యక్తి మాట్లాడటం మనం విన్న తర్వాత ఆయన మాటలేంటి, ఆ మాటలు ఎలా ఉంటాయి అనేది, ఆ మాటలు ఎలా ఉంటాయి. ఒక ఆవిడ చాలా సంవత్సరాల క్రితం ఇలా అంది, నేను కొత్తగా అక్కడ వాక్యం చెప్పడానికి వెళ్ళాను. నేను వాక్యం చెప్పడానికి వాళ్ళు సభలు ఏర్పాటు చేసుకున్నారు. 3 రోజులు వాక్యం చెప్పడానికి వెళ్ళి స్టేజీ మీదకి పిలిచారు. అంతకుముందు నేను పక్కన కూర్చున్నప్పుడు ఆమె ఏమన్నదంటే, నువ్వు లేచి అటు కూర్చో అంది ఆమె. నేనెవరో తెలియదు ఆవిడికి. ఇదిగో అబ్బాయి అటు కూర్చోపోయి అక్కడ కూర్చోను, ఇటు వచ్చి కూర్చున్నావే అని అన్నది. ముందు లైన్లో కూర్చొని ఉంటే సర్లేమని చెప్పేసి అడిపోయి కూర్చున్నా. ఆ తర్వాత నన్ను స్టేజీ మీదకి పిలిచారు. స్టేజీ మీదకి పిలిచిన తర్వాత ఆమె చూసింది, ఎన్ని పిలిచారేంటి అనుకున్నదంట. ఆమె చెప్తుంది తర్వాత. మళ్ళీ అంతా అయిపోయిన తర్వాత ఆమె వచ్చింది, చూసింది, వందనాలు, మీరు ఎక్కడ పాస్టర్ పలానా అనుకున్నా. ఆ రోజు అయిపోయింది. 2వ రోజు సాయంత్రం ప్రార్థన స్టార్ట్ కాకముందు ఆమె నా దగ్గరకు వచ్చింది. నిన్ను చూసి నువ్వెవరో అనుకున్నాను, మీటింగ్స్ కదా మా చర్చిలో వాక్యం వినటానికి వచ్చావేమో అనుకున్నాను, నేను స్టేజీ మీదకి పిలిచిన తర్వాత ఈయన్ని పిలుచుకొచ్చారంటే మన సభలకి అని మళ్ళీ అనుకున్నాను. తర్వాత నువ్వు మాట్లాడటం మొదలుపెట్టిన తర్వాత నీ మాటల్లో ఉన్న వాడి వేడి, అయ్య బాబోయ్ మేము తట్టుకోలేము నాయన నిన్ను అని అన్నదామె. చూసి మాట్లాడటం మొదలుపెట్టిన తర్వాత కదా తెలిసేది ఒక మనిషి ఏంటి అనేది. ఆ మాటల్లో ఉన్న వాస్తవికత, విధానపరమైన ఉద్దేశాలు ఏంటో, అతని మనసులో ఏముందో అనేది మాటల ద్వారా బయటకు వస్తాయి. ప్రభు చెప్పాడు కదా, హృదయం నిండి ఉన్న దాన్ని బట్టే మాటలు కూడా బయటకు వస్తాయి. హృదయంలో ఏముంటే అవే బయటకు వస్తాయి. ఎటువైపు నుంచి అయినా, ఏ మూల నుంచి అయినా అవి బయటకు వస్తాయి. సరే, ఇక్కడ ఏం జరుగుతుంది అని అంటే, ప్రభువారు ఏం చేశాడు? 2వ వచనంలో ఆయన భోజనం చేయుచుండగా పరిశుద్ధాత్మ దేవుడు ఏమి రాయించాడు? ఎవరు మాట్లాడడం లేదు ఇక్కడ, యోహాన్ రాసేశాడు. ఏమని రాశాడు? ఆయనను అప్పగించాలి అనుకున్న ఇస్కరియోతు యూదా హృదయంలో అపవాది అప్పటికే ప్రవేశించాడు. అపవాది అతడిలో అప్పటికే ఉన్నాడు. అయితే యేసుక్రీస్తుకు కూడా ఇంకొక విషయం అర్థమైంది. తండ్రి తన చేతికి సమస్తము అప్పగించినని ఎరిగి తిరిగి తాను దేవుని దగ్గరికి వెళ్ళాలని తెలిసి భోజన పంక్తిలో నుండి లేచాడు. ఆయన సపరేట్గా ఏం భోజనం చేయలే. చాలా చోట్ల సంఘాల్లో సేవకుల్ని పైనుండి ఆకాశం నుంచి ఊడిపడినట్లుగా భావించి ప్రత్యేకంగా కూర్చోబెట్టి భోజనం పెట్టాలనే భావన ఉంటుంది. అక్కర్లేదు. యేసుక్రీస్తే అందరితో పాటు తిన్నాడు. ఇక్కడ యేసుక్రీస్తే ఏం చేశాడు? పంక్తి అంటే లైన్లో కూర్చున్నారంట వాళ్ళంతా.
ఆ లైన్లో నుంచి లేచి వచ్చి భోజనం చేశాడు యేసుక్రీస్తు. లేచి వాళ్ళ కాళ్ళు గడగటం మొదలుపెట్టాడు. అంటే అప్పటి వరకు ఎక్కడ కూర్చున్నాడు ఆయన? లోపల గదిలో కూర్చున్నాడు ఏంటి? సపరేట్గా కూర్చున్నాడా? పోనీ అబ్బాయి అసలే లేదు. పక్కనే ఉన్నాడా? ఎక్కడ ఉన్నాడని ఉంది? ప్రభువు ఉంటే బాధకులకి ఏం రోగం? ఇప్పుడు అందరు లైన్లోనే ఉండొచ్చు, తప్పేం కాదు. లైన్లోనే ఉండాలి, ఉండి తీరాలి. ఆదర్శవంతమైన జీవితం అక్కడి నుంచే ఆత్మీయుడికి ప్రారంభమవుతుంది. సరే, 2వ వచనం అలా ఉంచు. యేసుక్రీస్తు ప్రభు వారికి తండ్రి తనకు సమస్తాన్ని అప్పగించాడన్న విషయం ఆయనకి తెలిసిన తర్వాత అప్పుడు ఒరే ఇప్పుడు రారా నన్ను అప్పగించేవాడు ఎవడరా అనాలి కదా. అప్పటి వరకు అప్పగించలేదేమో, పోనీ అప్పుడు అప్పగించాడని తెలుసుకున్న తర్వాత, సమస్తం తన చేతిలో పూర్తి అధికారం తనకు వచ్చిందని తెలిసిన తర్వాత ఎవరైతే తనకు హాని చేయాలనుకుంటున్నారో వారి మీదకి తిరుగుబాటు చేయాలి కదా, వారిని ప్రశ్నించాలి కదా, వారిని అడగాలి. అడగటం కాదు, మనలాంటి వాళ్ళు అయితే కడిగేస్తాం మాటలతోనే, సబ్బు సర్పు లేకుండా మాటలతోనే వాష్ అయిపోతాడు అనమాట, కడిగేస్తాం అనమాట. కానీ ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు ఏం చేస్తున్నాడు? ఆ విషయం అంతా తెలిసిన తర్వాత కూడా ఆయన ఏం చేశాడు అని అంటే, యూదా ఆలోచన 32వ వచనంలో మనం చదువుతున్నాం. యూదా ఆలోచన, అతనిలోకి అపవాది అప్పటికే ఏమయ్యాడంట? ప్రవేశించాడు. 21వ వచనంలో చూడండి, మీలో ఒకడు నన్ను అప్పగిస్తాడు అని ఆయనకు అర్థమైంది. 26, 27వ వచనంలో ఎవరు ప్రభు అంటే సీమోను కుమారుడగు ఇస్కరియోతు యూదా అని వాళ్ళకు కూడా చెప్పాడు. వాడిలో దయ్యం ప్రవేశించింది, దురాత్మ ప్రవేశించింది. తర్వాత వాడు ప్రభువుని అప్పగించబోతున్నాడు, అది ప్రభువుకి అర్థమైంది. ఇవన్నీ అర్థమైన తరువాత వాడినొక్కడిని స్కిప్ చేయొచ్చుగా, కాళ్ళు గడిగేటప్పుడు వాడినొక్కడిని స్కిప్ చేయొచ్చుగా ప్రభు కాళ్ళు గడిగేటప్పుడు. ఒక దయ్యం పట్టిన వాళ్ళు కాళ్ళు నేను గడగటం ఏంటి అని అనాలే యేసుక్రీస్తు ప్రభు. వాడికి దయ్యం పట్టిందా? 2వ వచనంలో ఉందా? దయ్యం పట్టిందిగా. వాడికి దయ్యం పట్టింది అని వాక్యం చెప్తుందిగా. 21వ వచనంలో వాడెవడో ఐడెంటిఫై చేశాడుగా. ఎవరో నాకు తెలియదయ్యా, మొత్తం కాళ్ళు అయితే కడుగుతా అని అనుకోలే, ఐడెంటిఫై చేశాడుగా. ఒకడు మీలో ఉన్నాడు అంటే ఎవరు ప్రభు అంటే నేను ముక్క ముంచి ఎవరికి ఇస్తానో అతడే అని కూడా చెప్పాడుగా. ఫుల్ క్లారిటీతో ఉన్నాడు ప్రభు. ఇంత క్లారిటీతో ఉండిన తర్వాత కూడా ప్రభు ఏమంటున్నాడంటే ఏం మాట్లాడలేదు, ఏం స్పందించలే. ఒరే నువ్వు అక్కడవే చీడ పురుగు చెడిపోయినోడివి, నువ్వు బయటికి పోయి వీళ్ళ కాళ్ళు గడగాలి అనొచ్చు కదా ప్రభువు. ఆ మాట అనలేదు. ఆ మాట అనడానికి బదులుగా మౌనంగా పంక్తిలోంచి లేచాడు, ఒక ప్లేట్ తీసుకున్నాడు, వాళ్ళ కాళ్ళు అందులో పెడుతున్నాడు, వాళ్ళని కడగటం మొదలుపెట్టాడు. అపవాదికులోనైన యోధా పాదాలు కూడా కడిగాడు. బాగా గుర్తుపెట్టుకోండి. అపవాది దయ్యం పట్టినవాడు, దురాలోచన పరుడు, అమ్మాలనుకుంటున్నాడు. ఇప్పుడు నిన్ను అమ్మాలని సంగతి కాదు, నీ మీద ఒక నేరం వేసిన వాడికి షేక్ హ్యాండ్ ఇస్తావా? చర్చిలో షేక్ హ్యాండ్ ఇచ్చిన ఒకవేళ మందిమానానికి అంటే జనం గురించి సిగ్గుపడ్డ ఒకవేళ ఇవ్వాలనుకుంటే ఏం చేస్తామంటే ఆ షేక్ హ్యాండ్లు ఎలా ఉంటాయి తెలుసా? ఇలా అని మెడకి గంధం రాసినట్టు అనమాట. ఏంటి ఇలా అని పోతారనమాట. అంటే నువ్వంటే నాకు నచ్చలేదని షేక్ హ్యాండ్ ఏం చేయాలి వాస్తవంగా? దాన్ని పట్టుకొని ఊపే వరక అసలు మొత్తం పట్టుకుంటామా? రాసిపోతారనమాట. అలా అని వెళ్ళిపోతాం. మళ్ళీ జనాల దృష్టిలో ఈయన ఎక్కడికి పోయి ఇవ్వలేదు అంటాడేమో అని షేక్ హ్యాండ్ ఇచ్చుకోరు. షేక్ హ్యాండ్ ఎవరు? ఆయన పాదాలు అడుగుతున్నాడు పోయి. ఆయన్ని చంపబడటానికి అప్పగిస్తున్నవాడు, అమ్ముకుంటున్నవాడు, శిష్యుడైన వాడు అమ్ముకుంటున్నవాడు, వాడి పాదాలు అడుగుతున్నాడు యేసుక్రీస్తు ప్రభు వారు. మిత్రులారా, ఇప్పుడు మనం ఇంతమంది ఉన్నాము. మనం ఎవరైనా నువ్వు పాదాలు కడగాలి వీళ్ళందరే అన్నారనుకో, మనలో ఎంతమంది కడగటానికి ఇష్టపడతారు? బయటికి చెప్పొద్దులే, మనసులో అనుకోండి. నేను కడుగుతాను కానండి, ఒక 20 మెంబర్స్ ఇందులోంచి రిజెక్ట్ చేస్తే కడుగుతా. ఎందుకంటే వాళ్ళకి నాకు పాడదు. ఇంకొంతమంది 30 మంది అండి, ఇంకొంతమంది 40 మంది అండి, ఇంకొంతమంది 20 మంది అండి, ఎంతో కొంత. ఇంకా బాగా మంచివాళ్ళు ఉంటారు, అందరే గడుగుతారు. కానీ ఒక్కడున్నాడండి, వాడిని తీసేయండి లెక్కలోంచి, అప్పుడు గడుగుతా. ఎప్పుడు గడుగుతారా చెప్పండి? ఏ రోజండి? ఆ రోజే మనం రామప్పుడు. ఎలా ఉంది ప్లాన్? ఆ ఒక్కరోజు రాకపోతే అయిపోద్ది కదా, ఎవరి కాళ్ళు గడిగే పని లేదు.
ఇక్కడ లిటరల్గా కాళ్ళు కడగటం అనేదే ముఖ్యం కాదు, కానీ ఆ వ్యక్తిని ఆమూలాగ్రంగా పూర్తిగా అంగీకరించగలగటం గురించి, అంగీకరించడం, ఆ వ్యక్తిని స్వీకరించడం. మిత్రులారా, నేను ఈ మాట మీ మధ్యలో ముందే చెప్పాను, మళ్ళీ ఒకసారి జ్ఞాపకం చేస్తాను. అదేంటంటే, వ్యక్తుల్ని మనం ద్వేషిస్తూ ఉంటాం, అతడికి తెలియదు. ద్వేషించే సంగతి ఎప్పుడుకో బయటపడుతుంది అనుకోండి, అతడికి తెలియదు. కానీ అప్పటి వరకు నా అంతరంగం ద్వేషంతో, అసూయతో, కుళ్ళుతో ఉండగా దేవుడు చూసినప్పుడు నా హృదయం చెడుగా కనబడుతుంది కదా. అప్పుడు దేవుడు అంటాడు, ప్రభు ఎందుకు అంత ద్వేషంతో ఉన్నావు అని నన్ను అడిగితే నేనంటా, వాడు చెడ్డోడు ప్రభు, వాడు చెడ్డోడు మీద దయ చూపాలి కదా, నేను దయ చూపుతున్నా వాడి మీద. నువ్వెందుకు ద్వేషం పెంచుకుంటున్నావు వాడి మీద, నువ్వు కూడా దయ చూపాలి కదా, నువ్వు నా బిడ్డవైతే అని అన్నాడు అనుకో. మనం ఏం చెప్పాలి అప్పుడు చెడ్డోడి గురించి? అంటే దైవిక మనస్సు మనలో లేనందువల్ల. ఓ భక్తుడు ఇలా చెప్తాడు ఈ సందర్భాన్ని గురించి మాట్లాడుతూ. ఆయన వంగి, వాళ్ళు కూర్చొని ఉన్నారు, చైర్లో కూర్చున్నారు అనుకుందాం, పాదాల వరకు వంగి ఆయన కడుగుతూ ఉండగా బహుశా ఆ నీళ్లల్లో ఆయన కన్నీళ్లు కూడా కలిసిపోయి ఉంటాయేమో. వీళ్ళందరూ ఐక్యంగా ఉండాలి, వీళ్ళందరూ ఎక్కడ తప్పిపోకూడదు, వీళ్ళందరూ ఎక్కడ దూరం అయిపోకూడదు, దైవిక మార్గంలో నుంచి తొలగిపోకూడదు అని కన్నీటితో ఆ పాదాలు కడుగుతూ ఉంటే, ఒకవేళ ఆ నీళ్లలో ఆయన కన్నీళ్లు కలిసిపోయి ఉంటాయేమో, నా ప్రభు అంతగా తగ్గించుకున్నాడు అన్నాడు ఆ భక్తుడు. ఎవరు పాదాలు కడిగింది? ఒకటికేమో దయ్యం పట్టింది, ఇంకొకటి గురించి చెప్తాను చూడండి. ఇంకెవరైనా ఇంకొక ఆయన పరిస్థితి. సరే, ఈ పరిస్థితులు ముందుకెళ్ళాక మాట్లాడుకుందాం. ఒకటి, యూదా ఆలోచన, దురాలోచన, దురాత్మతో నింపబడిన ఆలోచన. యూదా చేయబోయేది ప్రభువుకి అర్థమైంది. మూడవది, యేసుక్రీస్తు ప్రభువుకి అప్పటికే సమస్తము అప్పగించబడింది. సమస్తము అప్పగించబడిన వ్యక్తి దాసుని రూపంలోకి ఎలా వస్తాడు? ఇప్పుడే అధికారం వచ్చింది, నీ అంతు చూస్తా అనాలి కదా. ఇప్పుడే అధికారం వచ్చింది, నీ సంగతి చెప్తా. తానుండే స్థలంలో నుంచి లేచి దాసుడిగా మారాడు. దీనులం కావాలి మిత్రులారా, ఇదే ఆయన నేర్పాలనుకున్న మాట. దీనత్వము. దీనత్వం అంటే ఏంటి? నాకేదో అడిగా, మీరు చెప్పలా, నేను కూడా చెప్పలా దాని గురించి. దీనత్వం అంటే ఏంటి? తగ్గించుకోవటం. ఏం తగ్గించుకోగలం మనం? ఎత్త, లావ, రంగ, ఏమి తగ్గించుకోగలం మనం? ఏంటి అసలు మనం తగ్గించుకోవాలని దేవుడు చెప్తున్నది? మిత్రులారా, నేననేది జీరో అనే భావనకు రావటమే తగ్గించుకోవటం. నేను కాను, ఎవరు? క్రీస్తే అని చెప్పగలగటం. నేననేవాడిని చచ్చిపోయాను, నన్ను అంటావా అని అనకూడదు. అన్నావంటే నువ్వేం కాలా, ఇంకా చావలా అని అర్థం. సంఘాల్లో మీకు తెలుసా, చాలామంది భలే విసిగిస్తూ ఉంటారు. ఎంత విసిగిస్తారంటే, మనం అవునన్నామనుకో వాళ్ళు కాదంటారు, మనం కాదన్నామనుకో వాళ్ళు అవునంటారు, మనం చేద్దామన్నామనుకో వాళ్ళు చేయొద్దు అంటారు, మనం రమ్మన్నామనుకో వాళ్ళు రావద్దంటారు. ఎంత విసిగిస్తారు అని అంటే భలే విసిగిస్తూ ఉంటారు. పిల్లి కాళ్ళల్లో అడ్డం పడ్డట్టే చేస్తారు ఏ పని చేయాలనుకున్నా. పిల్లిని పెంచి చూడండి, చిన్న పిల్లిని పెంచి చూడండి, ఇంట్లో నడవనిచ్చిద్ది ఏంటి, ఇంక అది కాళ్ళల్లోనే తిరుగుద్ది అది వచ్చి. సేమ్ అలాగే చేస్తూ ఉంటారు. ఎవర్రా వీళ్ళు అంటే చెప్పనా, వీళ్ళు చావనోళ్ళు, వీళ్ళు చావలా, లోకానికి చావలా, వీళ్ళు శరీరానికి చావలా, చావని వాళ్ళే. చచ్చిన వాళ్ళతో ఏ ప్రమాదం ఉండదు, వాళ్ళు క్రీస్తులో బ్రతుకుంటారు కాబట్టి లోకానికి చచ్చిన వాళ్ళతో అటు ఇటు కాకుండా ఉంటారు. వీళ్ళు భలే ఇబ్బంది పెడతా ఉంటారు. అటు క్రీస్తులోనే ఉండరు, ఇటు లోకంలోనే ఉండరు. వీళ్ళనే కోమాలో ఉన్నవాళ్ళు అనుకోండి. ఇప్పుడు రోగం వచ్చిన వాడికి ఆపరేషన్ అనే చేపిద్దాం, 1,00,000 రూపాయలు ఖర్చు పెట్టి కోపిచ్చి లోపలిది తీపిచ్చి వాడిని బాగా చేపిస్తాం. అదే కోమాలో ఉన్నవాడి సంగతి ఏంటి? వాడు బ్రతుకుతాడో తెలీదు, చచ్చిపోతాడో తెలీదు, మనల్ని వేరే పని చేసుకునియడు, ఆయన కోసం మనం రోజు తిరగాలి, డాక్టర్ గారు ఏమీ చెప్పడు, మనకి ఏమీ అర్థం కాదు, ఇంటికి తీసుకెళ్దామంటే కుదరదు, కొన్ని హాస్పిటల్లో ఉంచుదామంటే మనం ఉండటానికి కుదరదు, పనులన్నీ ఆగిపోతాయి. ఇప్పుడు చెప్పండి, కోమాలో ఉన్నవాడు ఎంత ప్రమాదకరంగా మారుతాడు ఆ ఇంట్లో? అర్థం కాలేదు నేను చెప్పిన మాట? కోమలో ఉన్నవాడితోనే ప్రమాదం అంటే వీడు లోకం చచ్చినట్టు కాదు, బ్రతికినట్టు కాదు, వీడు దేవుళ్ళో ఉన్నట్టు కాదు, లోకంలో ఉన్నట్టు కాదు, చెరుసగంగా ఉంటాడనమాట.
ఇప్పుడు చెప్తాడు ఆయన చెప్పేది అంతా కూడా ఏది కాదు, అది సగం ఇది సగం, అది సగం. ఇప్పుడు కల్తీ పాలు తాగలేం, కల్తీ నీళ్లు తాగలేం, కల్తీ నూనె వాడలేం, కల్తీ ఆహారం తినలేం. తింటే ఏమైంది? రోగాలు వస్తాయి. ఈ వ్యక్తులతో కూడా అంతే ఉంటాయి, సగం సగం మనుషులతో. బిస్కెట్లు ఉన్నాయి తెలుసుగా, 50-50 బిస్కెట్లు, 20-20 షాపుల్లో చూడండి బోల్డ్ అని ఉంటాయి. ఏం బిస్కెట్లు చూసారా? సాల్ట్ ఏమి ఉండదు మొత్తం అందులో. ఏముంటుంది దాని మీదే ఉంటుంది, ఏమని 50-50 లేదా 20-20 ఉంటుంది, 50-50 అంటే పూర్తిగా ఉప్పు కాదు అది, పూర్తి చక్కెర కాదు అది, ఏది కాదు, సగం సగం. సగం సగం భక్తులు చాలామంది ఉంటారు మిత్రులారా సంఘాల్లో. సగం సగం భక్తులు చాలా పోనీ ఉంటే ఉన్నారులే, ఏదో ఒక రోజు మారుతారనుకుంటే అలా ఉండదు. మేమే నికార్సైన భక్తులు అనుకుంటారు. ఎవరు? సగం భక్తులే. ఎందుకు అనంటే నిజమైన భక్తుడు నిజమైన వాడిని అని అనుకోడు. ఎందుకు అనంటే ఇంకా మారాలి, ప్రభు రూపంలోకి మారాలి అనుకుంటాడు నిజమైన వాడు. సగం సగం వాడే నేను అంతా తెలుసుకున్నాను, నాకంతా తెలిసిపోయిందనే భావంలోకి వచ్చేస్తాడు. కాలము సమయం ఎరిగిన వాడు ఇంతగా ఎలా తగ్గించుకోగలిగాడు, ఇంతగా ఎలా ఓర్చుకున్నాడు. వారిని చూసి వాళ్ళ పాదాలు కడగటానికి లేచాడు. ప్రభు ఎలా ఆలోచించాడో దేవుని వాక్యం చెప్తుంది. మూడో సందర్భం చెప్తా. ప్రభు స్వరం, దేవుని ఆత్మస్వరం మాట్లాడుతూ ఉన్న విషయాలు చదివాం. ఆయన స్వరం చూద్దాం. 3వ అధ్యాయం 17వ వచనంలో చదువుదాం. 13వ అధ్యాయం 17వ వచనం. ఈ సంగతులు మీరు ఎరుగుదురు గనుక వీటిని చేసిన ఎడల మీరు ధన్యులు. నేనేమైతే చేస్తానో, శిష్యుల పాదాలు కడుగుతున్నాను కదా, కడిగాను కదా, ఇవి మీరు కూడా చేయాలి. ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్ళి వారి పాదాలు ఆయన కడుగుతూ వచ్చాడు. వారి పాదాలు కడుగుతూ వచ్చాడు. 11వ వచనంలో కూడా చదువుతాం, తను అప్పగించు వారిని ఎరిగెను అనే మాట. కనుక ఆయనకు అన్నీ తెలిసి కూడా ఆయన ఈ కార్యక్రమాన్ని ప్రారంభించాడు. నేను వీళ్ళు ఎవరెవరో చెప్తానన్నాను కదా. ఒకటి, అప్పగిస్తానని చెప్పిన ఇస్కరియోతు యూదా ఒకడు. రెండోది, నువ్వెవరో నాకు తెలియదని 3 సార్లు అబద్ధం ఆడిన ఎవరు పెద్దన్న? పేతురు గారు ఒకడు. రెండోది, ఆయన పునరుద్ధానుడయ్యాడు అని అంటే వేలు పెట్టి చూస్తేనే తప్ప నేను నమ్మను అని చెప్పిన ఎవరైనా? తోమా. ఈ 4వ వ్యక్తి మనకు ఎక్కువ పరిచయం లేడు. ఈ 4వ వ్యక్తి ఎవరంటే మార్కు సువార్తలో ఉంటాడు. చూడండి ఒకసారి 14వ అధ్యాయం 50 నుంచి 52 వరకు అన్నమాట. అందరూ ఆయనను విడిచి పారిపోయిరి. తన దిగంబర శరీరం మీద నారబట్ట వేసుకుని ఉన్న ఒక పడుచువాడు ఆయన వెంట వెళ్ళుచుండగా వారతనిని పట్టుకునిరి. అతడు నారబట్ట విడిచి దిగంబరుడై, వీడు ఎలాంటి స్థితిలోకి వెళ్ళిపోయాడంటే, బహుశా మార్కు అనుకుంటారు చాలామంది ఆయన్ను. మార్కు, జాన్ మార్కు వేరు ఉంటారు. సరే, చాలామంది అభిప్రాయం ఇలా ఉంటుంది. అవునో కాదో మనకంత క్లారిటీ లేదు. కానీ ఒక పడుచువాడు, ఒక యవనస్తుడు యేసుక్రీస్తు ప్రభు వెంట వెళ్తుండే సిలువ దగ్గర. అప్పుడు ఏం జరిగింది అని అంటే, ఒక సైనికుడు వెనక నుంచి వచ్చి కాలర్ ఇలా పట్టుకున్నాడంట. ఇప్పుడు నా కాలర్ పట్టుకున్నట్టుగా ఇలా పట్టుకున్నాడంట. నువ్వు ఆయన వెంట ఉన్నావా అన్నాడంట. లోపల లోదుస్తులు వాడికి లేవంట. ఆ యవనస్తుడికి కాలర్ పట్టుకోగానే, అమ్మరే బాబు నన్ను పట్టుకుంటారేమో వీళ్ళని చెప్పి ఆ బట్ట ఆ సైనికుడి చేతిలో వదిలేసి బట్టలు లేకుండా పరిగెత్తాడంట. బట్టలు లేకుండా అంటే జనాలు చూసినా పర్వాలేదు, సిగ్గు కలిగినా పర్వాలేదు, నాకు ఏం కలిగినా పర్వాలేదు, ఏం జరిగినా పర్వాలేదు, ఏమైపోయినా పర్వాలేదు, కానీ సైనికుల చేతిలో పడకూడదని బట్టలు లేకుండా పారిపోయిన శిష్యుడు ఒక శిష్యుడు. వీళ్ళ పాదాలు కూడా ఆయన ఏం చేశాడు? ఎలా సాధ్యమైంది ఆయనకు అంతగా తగ్గించుకోవడం? ఎలా సాధ్యమైంది ఆయనకు అంతగా సహించడం, అంతగా భరించడం అనేది మనకు అర్థం కాదు. యూదా నరకానికి వెళ్ళిపోతాడు. నరకానికి వెళ్ళిపోయేవాడి పాదాలు ఎందుకు పట్టుకోవాలి? నేనెవరో తెలియదు అని చెప్పవలసిన వాడి పాదాలు నేను ఎందుకు పట్టుకోవాలి? ప్రభు తగ్గింపు. ఇలా ఎందుకు చేశాడు అని అంటే, మీరు కూడా ఇలాగే చేయాలి, మీరు కూడా ఇది జరిగించాలి. ఇలా చేస్తేనే, ఎక్కడన్నాడు ఈ మాట? 34 వచనం చూడండి. మీరు ఒకరినొకరు ప్రేమింపవలెనని మీకు క్రొత్త ఆజ్ఞ ఇచ్చుచున్నాను.
అలాగే 15వ వచనం, నేను మీకు చేసిన ప్రకారం మీరును చేయవలెనని. ఇలా ఎందుకు చేశానంటున్నాడు? మాదిరి కోసం చేశాను. మీరు ఇలా జరిగించాలని నేను మీకోసమే చేశాను. ఇది మాదిరి, మీరు జరిగించాలి, ఇలా చేసి తీరాలి. ఇలా చేస్తే మీరు నాకు శిష్యులు అవుతారు, మీరు నాకు శిష్యులు అవుతారు, లేకపోతే కాలేరు. మిత్రులారా, ఖచ్చితంగా ఈరోజు ప్రభువుని అనుసరించడం లేదు, ప్రభువుని అభిమానించడం ఉంది చాలామందిలో ప్రభువుని అభిమానించే వాళ్ళు రోజు రోజుకి పెరిగిపోయారు. క్రైస్తవ సంఘాల్లో ప్రభువుని బాగానే అభిమానిస్తారు, మాకు ప్రభు అంటే ఇష్టం అనే భావన చాలామందిలో ఉంది. కానీ ప్రేమ చూపించేవాళ్ళు, ఆయనలాగా ప్రేమ కలిగి ఉండేవాళ్ళు తక్కువైపోయారు. నిజమైన ప్రేమను చూపించేవాళ్ళు తక్కువైపోయారు. దేవుని పనిని జరిగించడానికి ఎన్నో ఆటంకాలు జరిగించేవాళ్ళు ఎక్కువైపోయారు. ఇది దేవుని పని అని కనీస గ్రహింపు లేదు. యోహాను 3వ పత్రికలో చెప్తాడు, యోహాను 10వ వచనంలో మాట్లాడుతున్నాడు, ఆయన సేవ చేసే వాళ్ళను తన ఇంట చేర్చుకుంటే, ఎందుకు చేర్చుకున్నారు మీరు? తాను చెడ్డ కోతి, చెప్పండి ఇలా ఇది సమాజం నోడల్లో ఉన్నమాటే కదా. తాను చెడ్డ కోతి వనమంతా చెడిపిందంట. వనమంతా చెడిపినట్లుగా సేవా పరిచర్య కోసం ఎవరినైనా ప్రోత్సహించుదాం సేవకులనైనా అని అంటే వద్దు అని అంటారంట. ఎందుకు మీరు ప్రోత్సహిస్తున్నారు? ఎందుకు మీరు ఆదరిస్తున్నారు? ఇవాళుండి మీ దగ్గర బాగుంది అన్నమాట. ఈ మన సంఘంలో ఏమని, ఇవాళుండి రేపు పోయేవాడితో మనకేంటి, మీరు బోధ వినలేరు, మార్చుకోలేరు. ఈ దురభిప్రాయం కనుక మీలో చేరితే మీరు బోధ వినలేరు, మార్చుకోలేరు, నేర్చుకోను అసలే లేరు. కనుక అది తొలగించుకోవాలి ఫస్ట్. అది తొలగించుకోగలిగితే విన్నది నేర్చుకున్నట్టు అవుద్ది, నేర్చుకున్న తర్వాత మార్చుకున్నట్టు అవుతుంది. అంతేగాని ఇవాళ ఉండి రేపు ఉంటామేంటి, ఇక్కడ సూరు పట్టుకొని ఎలాడటానికి? మా పిన్నమ్మ ఉందేంటి ఇక్కడ సూరు పట్టుకొని ఎలాడతాం, మేము ఏడే ఉంటామని. పోయే రోజు ఖచ్చితంగా పోతాం. ఉండమన్నా ఉండం. మీరేం కంగారు అక్కర్లేదు. మరి ఉండప్పుడు నేర్చుకోవాలిగా, ఉండప్పుడు మార్చుకోవాలిగా. ఇది ఎట్టాగ పోతుందిలే అని చెప్పేసి పోయే వరకు కనిపెట్టి ఎప్పుడు మార్చుకోవాలి? నాకంటే నువ్వే ముందు పోతే, అంటే వేరే ఊరు పోవులే, అసలే లేకుండా పోతే నాకంటే, నేనన్నా వేరే ఊరు పోతాను అనుకో, నువ్వే ముందు పోతే మారకుండా కాదు, నువ్వే ముందు పోతే ఎవడు పోతాం ఎవరికి తెలుసు చెప్పండి? ఎవరి బ్రతికి ఎప్పుడు ముగిసిపోతుందో చెప్పండి? మారాలి, మార్చుకోవాలి. ప్రభువులాగా మార్చబడటానికి మనం ప్రయత్నం చేయాలి. దేవుని వాక్యం ఏం చెప్తుంది? భిన్న దృక్పథాలు, భిన్న అభిప్రాయాలు, భిన్న ఆలోచనలు ఇవన్నీ తొలగించుకొని మనం అందరం దేవుని వారం. అపోల్లో వాడనని ఒకడు, ఇంకేమన్నాడు, నేను పౌలు వాడనని ఒకడు. భిన్న దృక్పథాలు, భిన్న అభిప్రాయాలు తీసుకొని దేవుని కోసం నిలబడలేని పరిస్థితుల్లో ఉండిపోయారు. అందుకే ఇందాక అన్నాను, ఫ్యాన్స్ తయారయ్యారు. ఏం ఫ్యాన్స్? వాక్యం ఇక్కడ వాక్యం వినడంట, కానీ ఈయన ఒక ఫ్యాన్, ఒకరికి ఫ్యాన్, ఫోన్లో ఫ్యాన్. ఈయన ఇప్పుడు టీవీలు కూడా పెట్టుకోవట్లేదుగా, ఫోన్లోనే. ఈయన ఫోన్లో ఫ్యాన్ ఒకళ్ళకి, ఆయన్ని అనుసరించుతుంటాడు. నీ కళ్ళ ముందుండే విని వాక్యం మారమంటే, మేము ఇది వింటే సరిగ్గా మానం, అది వింటేనే మారతాం. వినొద్దని ఎవరు అండంలా. మార్చుకో, నేర్చుకో, మంచిదే. ఆ ఫ్యాన్స్గా ఉండటం మానేయాల. ఫస్ట్ ఫ్యాన్స్గా ఉండటం, నేను పలానా సతీష్ గారి ఫ్యాన్ని, అనిల్ గారి ఫ్యాన్ని, సునీల్ గారి ఫ్యాన్ని, ఇంకెవడో ఉన్నాయి కదా పేర్లు చెప్పండి టక్టక, ప్రవీణ్ గారి ఫ్యాన్ని, శ్యామ్ కిషోర్ ఫ్యాన్ని, స్టీఫెన్ పాల్ ఫ్యాన్ని, ఇంకా మీరు గట్ల లేరు కదట, జాన్ వెస్లీ గారి ఫ్యాన్ని, కొంతమంది హోసన్న ఆ జాన్ వెస్లీ గారి, ఆయన అయితే జోకులు బాగా చెప్తాడు కాబట్టి ఆ జాన్ వెస్లీ గారి ఫ్యాన్లు వద్దురా నాయన, ఫ్యాన్లు ఏసీలు మనకు వద్దు. ఏం కావాలి? మనం ఎవరం అవ్వాలంటే ఫ్యాన్స్గా మారకూడదు, ఫాలోవర్స్గా మారాలి. యేసుకి ఏమవ్వాలి? మనం
ఫాలోవర్స్గా మారాలి, యేసుని అనుసరించే వారిగా మారాలి. ఎవడికో ఫ్యాను టీవీ ఇవ్వద్దు. మనం అవ్వాల్సింది ఫాలోవర్. ఎవరికి ఫాలోవర్? నువ్వు యేసుకి, యేసుని అనుసరించే వాళ్ళం అవ్వాలి తప్ప ఎవరికో అయిపోతే నువ్వు మారవు, మారే అవకాశం కూడా ఉండదు. ఎందుకు మారే అవకాశం ఉండదండి? నేను ఆయన ఫ్యాన్ అయితే ఆయన అంత బాగా చెప్తాడు, నేను మారనంటే మారవు. ఎందుకు మారవు అని అంటే ఫ్యానుగానే ఉంటుంది అనమాట. ఫ్యాన్ ఎలా ఉంటుంది? ఫ్యాన్గానే ఉంటుంది. ఫాలోవర్ ఏమవుతాడు? ఫాలోవర్ అంటే ఏంటి అర్థం? అనుసరించేవాడు, వెంబడించేవాడు అని అర్థం. ఫాలోవర్ ఏం చేస్తాడు? మనం ఎవరిని ఫాలో అవుతామో ఆయన ఏం చేస్తే మనం అది చేయాలి. ఇప్పుడు యేసుకే మనం ఫాలోవర్గా మారిపోతే ఏమైపోతాం? ఆయన ఏం చేస్తే మనం కూడా అదే చేస్తాం. ఆయన ప్రేమించాడా? క్షమించాడా? ఆయన్నే చంపాలనుకున్న వాడిని ప్రేమించాడా? దయ్యం పట్టి ఉంది అయినా కాళ్ళు కడిగాడా? ఆయన కాళ్ళు కడుగుతూ నడుముకున్న టవల్ తీసి మళ్ళీ పొడిగా అవటం కోసం వాళ్ళ కాళ్ళు పట్టుకొని ఇంకో చేతితో టవల్ పట్టుకొని తుడిచాడు. ఆహా, ఇంతకంటే తగ్గింపు, తన మరణాన్ని కోరుకుంటున్న వాడిని ప్రేమించే తగ్గింపు. ఈరోజు ఇక్కడ కూర్చున్న వాళ్ళల్లో ఇంతమంది మనం ఉన్నాం. ఒకడి మరణం ఒకళ్ళం ఇక్కడ కోరుకున్న వాళ్ళు మనం ఎవరమైనా ఉన్నామా? నాకు తెలీదు. ఒకవేళ ఉంటే ఇప్పుడే బహిరంగంగా చెప్పండి. ఒకటోసారి, రెండోసారి, మూడోసారి, సార్ నా చావు వీడు కోరుకుంటున్నాడు, ఈవిడ నా చావును కోరుకుంటుంది, నన్ను చంపాలని చూస్తుంది ఈవిడ అని చెప్పండి. అందరం కలిసి కంప్లైంట్ ఇచ్చేద్దాం. ఉన్నారా? అయినా ప్రేమించం. మరి మనం చంపేవాడు ఎవడు లేడు. పోనీ దయ్యం బట్టి మన దగ్గరకు వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? అయినా ప్రేమించం. నువ్వెవరో నాకు తెలియదు అని అబద్ధం చెప్పేవాళ్ళు ఉన్నారా? మనకి కష్టం వచ్చినప్పుడు మన కష్టం విడిచిపెట్టి పారిపోయేవాళ్ళు ఉన్నారు. కనీసం ప్రార్థన చేస్తారుగా, డబ్బులు ఇవ్వకపోయినా. ప్రేమించం. మరి ఆయన్నే వెంబడిస్తే, ఆయన్నే ఫాలో అయిపోతే మనం ఎలా ప్రేమించాలి? మిత్రులారా ఆలోచించండి. ప్రేమ ఎంతవరకు అనంటే ఆ వ్యక్తి పాదాల వరకు తగ్గించుకొని దిగి వచ్చిన ప్రేమ యేసు ప్రేమ. ఆ ప్రేమనే మనం కలిగి ఉండాలి అని వాక్యం చెబుతుంది. ఆయనలా ఉండాలని వాక్యం చెబుతుంది. ఆయనలా ఉండటం కోసం ఆయనే మనకు సహాయం చేయనుగాక. ప్రార్థన చేసుకుందాం. అందరం తలలు ఉంచుదాం. ఈ కొద్ది మాటలను బట్టి ప్రార్థన చేసుకుందాం.